హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు మీ అందరికీ ఇంట్లోనే నెయ్యిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనకి బయట నెయ్యి ఎంత రేట్ పెట్టి కొనుక్కున్నా కూడా అది ఒరిజినల్ నెయ్యా కాదా అనేది కూడా మనకి తెలియట్లేదు. అండ్ చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి బయట కొన్న వాటితో. సో అందుకే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. దానికోసం నేను రోజు పాల మీద మీగడని తీసి స్టోర్ చేస్తాను. ఎప్పుడైనా నాకు వీలైనప్పుడు ఇలా నెయ్యి చేసేస్తాను. ముందుగా మనము మిక్సీ జార్లో కొంచెం మీగడని తీసుకొని అందులో చాలా తక్కువ కొన్ని వాటర్ వేసి మిక్సీ ఒక 5 to 6 minutes వరకు మనం తిప్పితే ఇలా ఇలా వెన్న టైప్లో ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం మనము వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ నెయ్యిని స్టీల్ గిన్నెలో కన్నా ఇత్తడి గిన్నెలో చేస్తే మాడకుండా ఉంటుంది త్వరగా. నేను ఇంకో ట్రిప్ కూడా వేశాను. దాంట్లో నుంచి కూడా వెన్నను తీసుకొని నేను ఇత్తడి గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం మనం స్టవ్ని చాలా చిన్నగా పెట్టుకొని చేయాలన్నమాట, లేకపోతే త్వరగా మాడిపోతుంది. దీన్ని మనము ఎక్కువ కూడా కలిపే అవసరం లేదు, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే చాలు. ఈ నెయ్యి చేసుకోవడం నాకు దాదాపు 1 గంట వరకు అవుతుంది, ఎందుకంటే చాలా చిన్నగా పెట్టుకొని చేసుకుంటాను కాబట్టి. వేరే పనులు చేసుకుంటూ ఇది మధ్య మధ్యలో చూస్తూ ఉంటాను. సో అలా టైం సేవ్ అవుతుంది. అండ్ మధ్యలో మనకి ఇలా పొంగులాగా కూడా వస్తుంది. అప్పుడు మనం కలుపుకోవాలి, పొంగకుండా చూసుకోవాలి. నాకైతే ఈ నెయ్యి వాసన అస్సలు పడదు. ఎవరైనా స్వీట్ చేస్తుంటే కూడా నాకు ఆ నెయ్యి స్మెల్ చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతాయి అన్నమాట. కానీ ఇప్పుడు పెళ్ళయ్యాక మనకి నచ్చినా నచ్చకున్నా, స్మెల్ పడినా పడకున్నా మనకి కొన్ని తప్పవన్నమాట. అందులో నాకు ఈ నెయ్యి ఒకటి. సో నేను ఇందులో మధ్యలో లవంగాలు యాడ్ చేశాను. దానివల్ల నెయ్యి అనేది త్వరగా వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ నెయ్యి ఫామ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. మనకి నెయ్యి అయింది అని ఎలా తెలుస్తుందంటే లాస్ట్కి గిన్నెకి అలా అడుగు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆ నెయ్యిని ఆఫ్ చేసుకొని మనము కావాల్సిన గిన్నెలో స్ట్రెయిన్ చేసుకుంటే మన నెయ్యి రెడీ అయిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.